నమస్తే అండి. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈ వీడియో. సో ఈ వీడియో చూసినారా? ఆమె ఎవరంటే అల్లు స్నేహ గారు. ఇటు పక్క కూర్చుంది వచ్చేసి అల్లు అరవింద్ గారు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడంటే మీరు కొంత ఆశ్చర్యపోతారనమాట. నాకు ఫస్ట్ టైం వీళ్ళ ఫ్యామిలీ యాటిట్యూడ్ నాకు నచ్చిందనమాట. సో అతను ఎవరో తెలుసా? అక్కడ నిలబడ్డ బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి. సో శ్రీతేజ్ అని చెప్పేసి లాస్ట్ పుష్ప 2 సినిమా వచ్చిన సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. అల్లు అర్జున్ అదిగోండి వాళ్ళ సిస్టర్ శ్రీతేజ్ సిస్టర్ వాళ్ళ మదర్ రేవతి అనుకుంటా, ఆమె చనిపోయినారు కదా. అలాగే ఆ పిల్లవాడు బ్రెయిన్ స్ట్రోక్ లాంటిదా, బ్రెయిన్ స్ట్రోక్ అనొచ్చో లేదో తెలియదు కానీ సో ఒక బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆక్సిజన్ అందకపోవడం కారణంగా అది డ్యామేజ్ అయిపోయి చాలా నెలల పాటు హాస్పిటలైజ్ అయిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు. చివరాఖరికి ఫుడ్ తినడం కావచ్చు, మనుషుల్ని గుర్తుపడడం, లేదంటే నీకు సెన్సెస్ కావచ్చు, ఏమీ కూడా అబ్బాయికి లేవు. సో బెడ్కి పరిమితమై ఉండిపోయినాడు. సో అలాంటి క్రమంలో ఆ ఫ్యామిలీ రాజకీయ నాయకులు చాలా ప్రగల్భాలు పలికినారు, చాలా సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడినారు. బట్ ఎవరు కూడా ఆ తర్వాత ఆ సెన్సేషనల్ అయిన కొన్ని రోజులు మాత్రమే కనిపించినారు. ఆ తర్వాత ఎవరు కూడా ఏంటంటే అల్లు అరవింద్ గారు వీళ్ళ ఇంటికి వెళ్ళినాడు. ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటలైజ్ అయినటువంటి పిల్లోడు ఇంటి దగ్గర ఉంటున్నాడు ఇప్పుడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరెవరు అల్లు అరవింద్ గారు, అల్లు స్నేహారెడ్డి గారు, అల్లు అర్జున్ గారు వైఫ్ వెళ్ళారనమాట. దీనివల్ల ఏంటంటే ఒక పాజిటివిటీ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే వీళ్ళ ఫ్యాన్స్ అయినంత మాత్రాన వీళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ నిలబడాలి అన్న వాళ్ళకి ఇది ఎలాంటిది. ఏదైనా ఇబ్బంది వస్తే నా హీరో నాకు నిలబడతాడు, నాకు సపోర్ట్ ఇస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎంతో కొంత అండగా ఉంటారు అనేది అయితే ఈరోజు చూపించినారు. ఆ అల్లు అరవింద్ గారు చెప్పినారు ఆ పిల్లతో, నువ్వెంత చదువుతావు అంత నేను చదివేస్తాను, బాగా చదువుకో అని చెప్పి. సో ఫస్ట్ టైం అల్లు ఫ్యామిలీలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ నేను చాలా సంవత్సరాల తర్వాత చూసిన. శుభ పరిణామం, మంచి జరగాలని కోరుకుందాం.